మాత్రమే కాక ఆయన పక్షముగా చెప్పండి అనేది అందమా ఆయన పక్షంగా శ్రమపడుటయు అనుగ్రహించబడు. శ్రమపడిన వాడు క్రైస్తవ శిష్యుడు కాడాడు. నన్ను వెంబడించి తన సిలువనెత్తుకు నన్ను వెంబడించిన వాడు నా శిష్యుడు కాడాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని నేను శ్రమ నిజంగా క్రైస్తవుడు వాడి భక్తిని పరీక్షించాలంటే వాడి విశ్వాసాన్ని మనం ఉద్యోగం కాదు. నీ మీద నీకెంత వస్తే నీ మీద శ్రమ వస్తే అప్పుడు అర్థం అవుతుంది అన్నమాట. నిజంగా చిన్న పిల్లవాడు దాంట్లో చెప్పారన్నమాట. వాడు బైబిల్ పట్టుకొని యేసుప్రభు దేవుడు కాదు, ఈ బైబిల్ వద్దని చెప్పేస్తే నేనేమన్నమాట నాకు పొడేలాగా అన్నాడట. యేసుప్రభుగా అన్నాడట. 4 కొట్టారట. ఇంకా కొట్టే కొద్ది యేసుప్రభు అంటున్నారట. అందరూ చూస్తున్నారట. ఆ పిల్లవాడు మొండితనాన్ని చూసి ఆ అధికారులకు ఏమైపోయింది, కోపం వచ్చేసింది. వాళ్ళందరూ చూస్తుండగా ఆయన చితక కొట్టి రక్తం కారి పిల్లలు కొట్టుకునేంత వరకు వాళ్ళు చచ్చిపోయేంత వరకు కొట్టారట పిల్లవాడు. అందుకు ఆ పిల్లవాడు చచ్చిపోయాడు కొట్టుకొని. కానీ ఆయన యేసుప్రభు అడ్డానే చనిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ విశ్వాసం? హల్లెలూయా. ఇప్పుడు రియల్గా రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా తన విశ్వాసాన్ని వదులుకోలేడు. చావాల్సి వచ్చిన చచ్చిపోతే ఒకసారే కదా చంపి దేవుడి దగ్గర మొత్తుకొట్టుకోవచ్చు. నేను క్రీస్తులో చావైతే నాకు బతుకుడు, క్రీస్తే చావైతే నాకు లాభం. ఇంకా శ్రమలు తర్వాత మాట సహించడానికి ఓపిక, ఫలించడానికి ఓపిక, శ్రమల్లో నిలదొక్కుకోవడానికి ఓపిక, దేవుని కార్యాలు వాగ్దానము పొందుకోవడానికి ఓపిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17 ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలం పొందాడు. అబ్రహాం దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు ఆయన్ని ఇలాగే పలానా ఆయన అబ్రహాం దేవుడిని నమ్మినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. నీ కడుపు పుట్టే సంతానాన్ని హల్లెలూయా నువ్వు గొప్ప జన్మ అవుతావు. నువ్వు సంతరిస్తూ నీ భూమంతా నీదవుతుంది. వాగ్దాన సంతానం. దేవుడు ఆయనతో మాట్లాడాడు. అప్పటికే ఆయన సంతానం లేకుండా ఉన్నాడు. ఆ సంతానం గురించి ప్రార్థించవచ్చు దేవుని నమ్ముకున్నప్పుడు. దేవుడు అంటున్నాడు, నీ పుట్టిన సంతానం భూమి మీద ఒక శ్రేష్టమైన గొప్ప జనం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఆ గొప్ప జనం దైవికమైన స్వాస్థ్యం సంతానంగా వారు ఉంటారు అని చెప్పాడు. హల్లెలూయా.